తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల నియామకాలను చేపట్టింది. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ పార్టీకి విధేయులుగా ఉంటూ పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలను కల్పించింది. నామినేటెడ్ పోస్టులు దక్కని వారికి పార్టీలో పోస్టులను ఇస్తూ పార్టీని పటిష్టపరిచే దిశగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర కమిటీ నియామకాలలో రెండోసారి తన స్థానాన్ని దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషుతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. పార్టీ పటిష్టపరిచే దిశగా ముందుకు వెళ్తూ రాష్ట్ర మరియు జాతీయ కమిటీ నియామకాలు చేసింది. ఇది పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ పార్టీలకి విధేయులుగా ఉండే వారి కోసం ఈ కమిటీలో నియామకాలు చేసి చాలా మందికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు జంగారెడ్డిగూడెంలో రెండోసారి రాష్ట్ర కమిటీలో స్థానం దక్కించుకున్న దాసరి శ్యామచంద్ర శేషు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్ర కమిటీలో మరోసారి మీకు అవకాశం దక్కింది, ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఖచ్చితంగా కూడా పనిచేసే వాళ్ళకి పార్టీలో పెద్దపీట వేస్తారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళ పార్టీ గుర్తిస్తుంది అని చెప్పడానికి మరొక మారు తెలుగుదేశం పార్టీలో యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇది ఎప్పుడు కూడా కంటిన్యూ అయ్యేటువంటి ప్రాసెస్ అని తెలియజేస్తూ మరొక మారు నాకు ఈ అవకాశం రావటం నిజంగా కూడా మరి చింతలపూడి నియోజకవర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ పొలిటికల్ బ్యాక్ సపోర్ట్ కానీ లేనటువంటి నాలాంటి ఒక వ్యక్తికి రావటం డెఫినెట్గా అది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, లోకేష్ గారి ఆశీస్సులు. అదేవిధంగా ఈ సందర్భంగా ఏదైతే ఎప్పటి నుంచో మేము ఏదైతే ఎదురు చూస్తా ఉన్నాం, యువశక్తి రావాలని ఏదైతే లోకేష్ గారు పదే చెప్తా ఉన్నారో, ఓ పక్కన ఒక మండల పార్టీ అధ్యక్షురాలను తీసుకెళ్లి నేరుగా పాలిట్ బ్యూరోలో కూర్చోబెట్టడంలో కానీ ఈ రోజున లోకేష్ బాబు గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఆయన కూడా కమిటీలో రావటం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. రేపు భవిష్యత్తులో ఆయన జాతీయ అధ్యక్షుడిగా కానీ భవిష్యత్తు నాయకుడిగా కానీ ఆయన నాయకత్వం మేమందరం కూడా పనిచేస్తూ ఏదైతే ఇప్పటికే ఐటీ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా ఆయన ఒక పక్కన గూగుల్ డేటా సెంటర్ లాంటివి కానీ, ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కానీ, గ్రీన్ ఫీల్డ్ కానీ ఇవన్నీ తీసుకురావడంతో పాటు అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు తీసుకురావటం, ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను కూడా గాడిలో పెట్టేటువంటి దిశగా ఆయన పనిచేస్తూ రెండో పక్క పార్టీలో కూడా ఒక మండల పార్టీలు, గ్రామ పార్టీ వ్యవస్థ అధ్యక్ష కార్యదర్శి ఈ వ్యవస్థతో పాటు ఏదైతే క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల వ్యవస్థ తీసుకురావటం కానీ, దాంతోపాటు ఏదైతే ఆయన కష్టపడేటువంటి కార్యకర్తలకు అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ పార్టీని కూడా ప్రక్షాళన చేస్తూ ఏదైతే ఒక 5 అంశాలను ఆయన పార్టీకి ఇవ్వటం కానీ, లాస్ట్ కడపలో జరిగినటువంటి మహానాడులో మరి ఇంకో 40 ఏళ్ళు పార్టీ ఉండడం కోసం ఏ విధంగా చేయాలో దానికి సంబంధించి ఆయన ఒక రూపకల్పన చేయటం, దానిలో భాగంగా ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ మరొకసారి మరి నాలాంటి ఒక సామాన్యమైనటువంటి యువకుడికి, ఉన్నత విద్యావంతుడికి రాష్ట్ర కమిటీలో అధికార ప్రతినిధిగా, అది కూడా చాలా తక్కువ మంది, కేవలం 14 మందితోటి అందులో ఉన్న వాళ్ళు కూడా దాదాపు అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నటువంటి కమిటీలో మరి నాలాంటి సామాన్య యువకుడికి మరొక మారు అవకాశం కల్పించడం అంటే ఖచ్చితంగా కూడా చదువుకున్నటువంటి యువతకు కానీ, అదేవిధంగా కష్టపడి పనిచేసేటువంటి సామాన్య యువతకు కానీ తెలుగుదేశం పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయి అనడానికి మరొక మారు తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రధానంగా బీసీల పార్టీగా కూడా గతంలో పేరుంది. ఈ కమిటీల నియామకంలో బీసీలకు ఎంతవరకు స్థానం దక్కింది అనుకోవచ్చు? డెఫినెట్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మోర్ దెన్ 80% ఈ యొక్క కమిటీల్లో చోటు కల్పించడం, దాంతోపాటు ఒక పక్కన సీనియర్స్ ని బ్యాలెన్స్ చేస్తూనే యువ రక్తాన్ని కూడా అత్యధికంగా ఇక్కడ ఎక్కిస్తూ ఎక్కువ మంది యువకులకు పెద్దపీట వేస్తూ కూడా కమిటీలో అవకాశాలు రావడం, దానిలో బీసీలకి మరి ఈ ఏలూరు పార్లమెంట్లో తీసుకుంటే కనుక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఒక బీసీని, అదేవిధంగా దెందులూరు కాన్స్టిట్యున్సీ నుంచి తమ్ముడు ఎవరైతే పెనుబోయిన మహేష్ యాదవ్ అనేటువంటి యాదవ్ సమాజ వర్గానికి చెందినటువంటి అతను ఒక యువకుడు, చాలా నాకన్నా చిన్నాడు, అతను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. అదేవిధంగా పోలవరం నియోజకవర్గం నుంచి కొండపల్లి రవి అని ఒక రజక కమ్యూనిటీ, అతను కూడా మరి బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే బీసీలు, అదేవిధంగా ఇదే చింతలపూడి నుంచి బొమ్మాజీ అనిల్ అని లాస్ట్ టైం ఏదైతే ప్రయత్నం చేసి టికెట్ మిస్ అయిందో అతను కూడా యువకుడు, మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అంటే తెలుగుదేశం పార్టీలో మరి అప్లాండ్ ఏరియాలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి అవకాశాలు ఇస్తూ పెద్దపీట వేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా కూడా బీసీలకి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే క్లస్టర్ స్థాయి ఇన్ఛార్జీలకు కూడా రాష్ట్ర స్థాయి కమిటీ కేడర్లో వాళ్ళకి అవకాశం దక్కడం ఎలా చూడొచ్చు? డెఫినెట్ గా అండి, లాస్ట్ టైం నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలు కూడా కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చారు. డైరెక్టర్ వస్తే చాలా గొప్ప అనుకునే వాళ్ళ వ్యక్తులకు కూడా స్టేట్ లెవెల్లో కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఇప్పుడు మరి నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ విజయనగరం జిల్లా నుంచి
మరి ఒక మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, ఒక మహిళను తీసుకొచ్చి అత్యున్నత పార్టీకి హైరార్కీలో అత్యున్నతమైన కమిటీ ఏదంటే పాలిట్ బ్యూరో. అక్కడ ఇంపార్టెంట్ పార్టీకి సంబంధించిన డెసిషన్స్ అన్ని కూడా నిర్ణయించబడేటువంటి కమిటీ. అలాంటి కమిటీలో మరి ఒక మహిళను తీసుకెళ్ళి, అది ఒక మండల పార్టీలో ఉన్నటువంటి పనిచేసే ఒక మహిళా అధ్యక్షురాల్ని మరి పాలిట్ బ్యూరో కమిటీలో తీసుకెళ్ళటం కానీ, నాలాంటి యువకుల్ని ఈ రోజున అధికార ప్రతినిధులుగా నియమించడంలో కానీ బాగా పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఇస్తారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి చక్కటి అవకాశాలు ఇస్తారనడానికి ఈ రోజు రిలీజ్ చేసినటువంటి కమిటీ ఒక పెద్ద ఉదాహరణ, నిదర్శనంగా నిలుస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో ముందుకు వెళ్తూ అదేవిధంగా పార్టీ పరంగా పటిష్టం చేస్తూ పార్టీ కోసం కష్టపడిన వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది అని అయితే రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటు సామాజిక వర్గాలు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. ఒక క్లస్టర్ స్థాయి నుంచి కూడా పాలిట్ బ్యూరో స్థాయికి ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. కష్టపడిన వారికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలో అయితే న్యాయం జరుగుతుందని అయితే రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.